హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. చూసారా, ఈరోజైతే నేను మా టెర్రస్ గార్డెన్ మీదకి వస్తానండి. చూడండి, మీకు గత వీడియోల్లో నేను చెప్పాను కదండి, ఇలాగా మనం బీట్రూట్ క్యారెట్ని ఇలాగా నా వీడియోలో చూసినట్లయితే మీకు తెలుస్తుందండి. ఇలాంటి క్యారెట్లు బీట్రూట్లు మనం ఎన్ని విత్తనాలే కొనుక్కోగలదండి. మనం ఏ మొక్క పెంచాలన్నా మనం విత్తనాలు కొనుక్కోగలదండి. మన ఇంట్లో కాయగూరలు మనం యూజ్ చేసి పడేస్తూ ఉంటాం కదండి. ఇలాంటి వాటితో సులువుగానే మనం ఇంట్లో ఇలాగా డాబాల మీద ఇలా మన కుండీల్లో చూసారా, ఇలా కుండీల్లోని మనం వెజిటేబుల్స్ పెంచుకోవచ్చండి. చూడండి, దాంట్లో భాగంగా నేను క్రిందసారి బీట్రూట్ కూడా ఇలా మట్టిలో వేసానండి. మట్టిలో వేసి మీకు ఇలా పెంచుకోవాలని చెప్పానండి. చూసారా, అది ఇలా వేసానండి. చూడండి, ఈసారి అయితే అది ఆ మొక్క అయితే చూడండి ఎలా అయిందో. ఇలా వేసాను కదండి, మట్టిలో అలా వేసినప్పుడు ఇది చూడండి బీట్రూట్ చూడండి ఎలా వచ్చిందో. చూసారా, మనం ఆ పైది ఉంది కదండి, పైది వేసాము కదండి, మట్టిలోని వేసుకొని మనం రోజు ఇలాగా పేడ ఇలా ఎరువుల్లో వేసుకుంటూ ఉంటే చూడండి ఎలాగ పెరిగిందో. బీట్రూట్ కనిపిస్తుందండి మీకు. చూసారా, భలే ఉంది కదండి. దీన్ని మనం లాగి చూద్దామండి ఎలా వచ్చిందో బీట్రూట్. చూసారా, భలే వచ్చింది కదండి బీట్రూట్. పెద్ద బీట్రూట్ వచ్చిందండి. దానికి ఇంకా వస్తున్నాయండి దుంపలు. చూసారా కింద, ఇవి మళ్ళీ అలా ఉంచేస్తే ఇంకా వస్తాయండి మొక్కలు, దుంపలు అలా ఏర్పడతాయి. చూసారా, భలే ఉంది కదండి బీట్రూట్. అలా వేసిందే చూడండి బీట్రూట్ తయారైంది. ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఇలా పెంచుకోండి ఇంట్లోని. కుండీలో అలాగా వేసుకుంటే ఎంత ఆనందంగా ఉంది. చూసారా, మనం ఏమీ ఖర్చు పెట్టకుండానే మనం ఇంట్లో బీట్రూట్ వచ్చింది. చూసారా వేస్ట్ మనం ఇలా మట్టిలో వేసుకుంటే చూసారా ఇంకా చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయండి. వీటిని మళ్ళీ అలా ఉంచేస్తే ఇంకా పెరుగుతుందండి, దుంపలు పెరుగుతాయి. చూడండి, ఇలా ఇక్కడ నుంచి ఒక దుంప వస్తుంది, అలా వస్తుందండి. మీకు చూపిద్దామని బయట తీస్తానండి, మళ్ళీ పాతేస్తానండి నేను. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఇలాగా బీట్రూట్ క్యారెట్లు ఇలాంటివి అన్నీ ఇంట్లో సులువుగానే పెంచుకోండి. ఓకే ఫ్రెండ్స్.